ఐపీఎల్ 2026లో కేకేఆర్ మరియు ఎల్ఎస్జీ జట్ల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. మ్యాచ్ అయితే నెక్ టు నెక్ చివరి వరకు జరిగింది. బట్ సూపర్ ఓవర్లో అయితే మాత్రం సునీల్ నారాయణ్ ఒక్క రన్ మాత్రమే ఇచ్చి రిజల్ట్ ని తేల్చేశాడు. అందరూ సూపర్ ఓవర్లో ఎక్స్పెక్ట్ చేసినంత లేకుండా ఈజీగా మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ ఇనిషియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యారు. మోసిన్ ఖాన్ బౌలింగ్ లో కేకేఆర్ బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ పట్టబట్టారు. కేకేఆర్ 73 రన్స్ కే 6 వికెట్స్ కోల్పోయిన స్టేజ్ లో మోసిన్ ఖాన్ ఒక్కడే 5 వికెట్స్ తీశాడు. బట్ ఎప్పుడైతే మోసిన్ ఖాన్ స్పెల్ అయిపోయిందో రింకు సింగ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 51 బాల్స్ లోనే 83 రన్స్ స్కోర్ చేసి కేకేఆర్ కి మంచి ఫినిష్ అందించాడు. ఇంకా కేకేఆర్ 20 ఓవర్స్ లో 7 వికెట్స్ కోల్పోయి 155 రన్స్ కొట్టింది. ఇంకా చేసింగ్ లో లక్నో సూపర్ జైంట్స్ చివరి వరకు మ్యాచ్ ని తీసుకొచ్చారు. ఒక స్టేజ్ లో మ్యాచ్ ఎల్ఎస్జీ చేతుల నుంచి జారిపోయినట్టే కనిపించింది. బట్ లాస్ట్ ఓవర్ లో మాత్రం పోటాపోటీగా జరిగింది. లాస్ట్ ఓవర్ లో నో బాల్స్ తో ఎల్ఎస్జీ గెలిచే స్టేజ్ నుంచి మళ్ళీ వికెట్ తో కేకేఆర్ కంబ్యాక్ ఇచ్చింది. కానీ లాస్ట్ బాల్ కి షమి 6 కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్ళింది. బట్ సూపర్ ఓవర్ లో పోరన్ ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయ్యాడు. ఇంకా మార్క్రమ్ కూడా డక్అవుట్ అవ్వగా 2 రన్స్ స్టేజ్ లో కేకేఆర్ ఈజీగా విక్టరీ సాధించింది. ఇంకా 83 రన్స్ కొట్టి కేకేఆర్ ని గెలిపించిన రింకు సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.